44,87,05,000 మారేడుపట్ల 164 మంది సభ్యులకి 1,23,00,000 ఇంజనం 174 మంది సభ్యులకి 1,30,05,000 మాధవరం 207 మందికి 3,80,00,000 ఉప్పేరు 240 మందికి 1,80,00,000 అమరవరం 200 మందికి 1,50,00,000 కొండిపాట 1,97,00,000 263 మంది పెద్దలూరు రాజమూరు 202 మందికి 1,50,50,000 శ్రీధర్ వెలేరు 242 మంది సభ్యులు కానీ 1,80,00,000 మొత్తం టోటల్ గా గ్రాస్ వచ్చి 18,92,25,000 రూపాయలు మన మండలంలో ఈ యొక్క చేయుత కార్యక్రమం ద్వారా లబ్ధి పొందడం జరిగిందండి. మరి ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా అక్క చెల్లెలందరినీ కూడా ఈ విధంగా ఆదుకోవడం అనేది గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు. మరి ఇలాంటి కార్యక్రమాన్ని 4-5 సంవత్సరాలుగా కూడా కంటిన్యూగా చేసి ఎన్ని ఇబ్బందులున్నా కూడా మాట ఇచ్చిన ప్రకారం ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా వారి అకౌంట్ లో పడే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క చేయుత కార్యక్రమాన్ని ఈ రోజు వరకు నడుపుతూ వచ్చారు. మరి యొక్క కార్యక్రమంలో ప్రతి వారు లబ్ధి పొందారు కాబట్టి ఆ యొక్క రుణాన్ని రేపు వచ్చే ఎలక్షన్ లో మీ యొక్క ఓటు ద్వారా ఆ రుణాన్ని తీసుకుని మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని 175 సీట్కి 175 సీట్లు గెలిపించి అధికారం ఇచ్చి మళ్ళీ కూడా ఇలాంటి ప్రతి కార్యక్రమాల్లో కూడా మనం ప్రభుత్వం నుంచి లబ్ధి పొందే కార్యక్రమాన్ని పొందవలసిందిగా కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని మరి మన రాజ్యలక్ష్మి గారిని కంటిన్యూ చేసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులైన మన తెల్ల రాజలక్ష్మి గారికి, అలాగే ఈ స్టేజ్ పైన ఉన్న పెద్దలు, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, సర్పంచులు, వైస్ ఎంపీపీలు అందరికీ, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఎప్పటి నుంచో మా అక్క చెల్లెమ్మలందరూ వెయిట్ చేస్తున్నారు. చాలా లేట్ అయినా కూడా ఎంత చక్కగా ఓపిక కూర్చున్నారు. మరి మహిళలు అంటే అదే ఓపిక ఎక్కువ ఉంది కాబట్టి జగనన్న వాళ్ళు గుర్తుపెట్టుకున్నాడు. మహిళలు మొదలాడలు అంతే, జెంట్స్ కూర్చోమంటే అలా కూర్చోరు, అది కరెక్ట్. మరి జగనన్న ఆయన పాదయాత్రలో భాగంగా మనకి ఏదైతే హామీలు ఇచ్చారో అదే విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మరి అన్ని అమలు చేస్తున్నారు. మరి ఆయన ఇచ్చిన ప్రతి హామీ కూడా నెరవేరుస్తూ వచ్చారు. మరి కరోనా టైంలో కూడా ఎక్కడ ఏ రోజు కూడా ఇచ్చిన మాటకి ఇచ్చిన డేట్ కి వెనక్కి తగ్గకుండా అదే రోజున పథకాలు రిలీజ్ చేసిన ఒక గణిత మన జగనన్నకే దక్కింది. మరి గతంలో కూడా ఇదే జనం ఇదే బడ్జెట్ ఇవ్వాలి. మరి జగనన్న ఒక్కడే ఎందుకు చేయగలుగుతున్నాడు? ఇవన్నీ ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకున్నాడు? చెప్తాడంటే చేస్తాడంతే. మరి ఒక మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు మరి తనకి ఎటువంటి పౌష్టిక